నమస్కారం శివాబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కొత్త ఏడాదిలో అందరూ ఆనందంగా గడపాలి. కలిసిన అతిథులతో టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. గూడూరు ఆర్ఎండ్బి అతిథి గృహంలో నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు. దర్శించుకున్న భక్తులు. నూతన సంవత్సరం వచ్చేసింది. అందరిలో ఆనందాలు వెల్లివిరిశాయి. ఈ ఏడాది అంతా శుభాలు జరగాలని ఆశిద్దాం. కొత్త సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఒకే రోజు రావడంతో గూడూరు పట్టణంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. 2014కు శుభం కార్డు పడింది. తాజాగా 2015 సంవత్సరం ఆరంభమైంది. నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి 2 గురువారం రావడంతో ప్రజలు వేకువజామునే దేవాలయాలకు చేరుకుని విశేష పూజలు జరుపుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను పలువురు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరం వేళ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గూడూరు పట్టణంలోని పలు పాఠశాలల్లో కేకులు కట్ చేసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు. టీడీపీ నేత మరియు ఎన్ఎంయు గూడూరు డిపో గౌరవ అధ్యక్షులు పనకా శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మలను వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు, అధికారులు, ప్రముఖులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ ను ఆర్ఎండ్బి అతిథి గృహంలో అధికారులు, కౌన్సిలర్లు, ప్రముఖులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. గూడూరులోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ కేక్ను కట్ చేశారు. అనంతరం ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో కొత్త సంవత్సరం సందర్భంగా ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ ను అధికారులు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, ప్రముఖులు తదితరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నాగులు, నాగరాజు, శివకుమార్, ఇజ్రాయెల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నా ఓటరా దేవుళ్ళందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు ఎంతో అభిమానంతో 5 మండలాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి నా స్నేహితులు, శ్రేయోభిలాషులు, నా ఆప్తులు, అలాగే టౌన్లో ఉన్నటువంటి నా మిత్రులు, మా మున్సిపల్ కౌన్సిలర్సు, గూడూరు ఎంపీపీ గారు, అలాగే వివిధ సర్పంచులు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క శుభాకాంక్షలు నాకు తెలియజేసినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ సంవత్సరంలో గూడూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని, పురపాలక సంఘంలో కూడా చైర్పర్సన్ గారు, 33 మంది కౌన్సిలర్ల సహాయ సహకారాలతో గూడూరు పట్టణం అభివృద్ధి చెందాలని, అలాగే ముఖ్యంగా మనలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులకు, ఒక పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నాయకులకు, కార్యకర్తలకి అందరికి కూడా ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క ఆదరాభిమానాలు, మీ యొక్క దీవెనలు, మీ యొక్క ఆప్యాయత, అనురాగం నాకు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని, మీ అందరి రుణం ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఈ నియోజకవర్గం ప్రజలు ఎంతో నమ్మకంతో నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నా ప్రాణం పోయినా కానీ వమ్ము చేయను. మీ అందరి మధ్యలో మీ కుటుంబ సభ్యుడిగా, పెద్దవాళ్ళైతే ఒక తమ్ముడుగా, చిన్నవాళ్ళైతే ఒక అన్నగా మీతో ఉండి ఈ గూడూరు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో తీసుకెళ్తానని మరొకసారి తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో అందరూ ఆనందమయంగా గడపాలని టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మలు ఆకాంక్షించారు. గూడూరులోని పనకా శివకుమార్ రెడ్డి నివాసంలో వారిని కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రముఖులు, ఇతరులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. గూడూరు పట్టణంలోని పారిశ్రామికవేత్త మరియు టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి నివాసం అతిథులతో నిండిపోయింది. నూతన సంవత్సరంలోకి అడిగిడిన శుభ సందర్భాన చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ, టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీలకు చెందిన నాయకులు, కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ నాయకులు, పురపాలక అధికారులు, సిబ్బంది, మండలాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్, ఇంకా పలు సంస్థలకు చెందిన నాయకులు, ప్రజలు తరలివచ్చారు. అందరితోనూ పనకా దంపతులు మాట్లాడారు. పలు సమస్యలను కొందరు వారి దృష్టికి తీసుకొచ్చారు. పనకా దంపతులు కూడా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణ పరిధిలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో జరిగింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్ సమీపంలోని విఎస్ఆర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్ఫూర్తి సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం స్ఫూర్తి సేవా సమితి అధ్యక్షుడు ఆర్ బాలరాజు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు కలగాలన్నారు. ఈ నెల 25వ తేదీన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సేవా సమితి ప్రతినిధులు ఎన్ బాలకృష్ణ, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నూతన సంవత్సర 2015 దానికి మా ఈ స్ఫూర్తి సేవా సమితి తరఫున పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు జరుపుతూ ఈ మా స్ఫూర్తి సేవా సంస్థ తరఫున ఈ క్యాలెండర్ అందజేస్తున్నాము. అందరికీ ఈ స్ఫూర్తి సేవా సంస్థ యొక్క మా అందరం కూడా కలిసి దీని యొక్క ప్రయోజకంగా ముందుకు తీసుకుపోయేదానికి మా అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. అందుకోసం ఈ నూతన సంవత్సరానికి ఈ క్యాలెండర్లన్నీ కూడా అందరికీ అందజేసేదానికి మా స్ఫూర్తి సేవా సంస్థ అందరూ ముందుకు వస్తున్నారని అందరికీ శుభాకాంక్షలు జరుపుతూ స్ఫూర్తి సేవా సమితి తరఫున క్యాలెండర్ని పట్టణ ప్రజలకు అందిస్తున్నాము. ఇంకా జనవరి 25వ తేదీ స్ఫూర్తి సేవా సంస్థ విఎస్ఆర్ స్కూల్లో మెడికల్ క్యాంపు, మెగా మెడికల్ క్యాంపు పెడుతున్నామని పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నాము. స్ఫూర్తి సేవా సంస్థ 2015 క్యాలెండర్ ఆవిష్కరించబడినది. సందర్భంగా స్ఫూర్తి సేవా సభ్యులకు మరియు పట్టణ ప్రజలకు మా నూతన సంవత్సర శుభాకాంక్షలు. స్ఫూర్తి సేవా సంస్థ నూతన సంవత్సర కానుక 2015 జనవరి 25వ తేదీన విఎస్ఆర్ స్కూల్లోని మెగా మెడికల్ క్యాంపు నిర్వహించబడుతుంది. దీనికి పట్టణ ప్రజలందరూ వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. స్ఫూర్తి సేవా సంస్థ స్థాపించి 4 నెలలు అయింది. 4 నెలల్లో మేము మంచి కార్యక్రమాలు చేసాము. స్వచ్ఛ భారత్ ఒకటి చేసాము. ప్రతి ఇంటికి డస్ట్బిన్లు పంచాము. 26 వార్డు మొత్తం అందరికీ పంచినాము. ప్లస్ వచ్చామంటే 10th అబౌవ్ 9.9 మార్కులు అందరికీ కూడా మంచి ఫైళ్లు పంచాము. ఇదే విధంగా కొనసాగాలని స్ఫూర్తి సేవా సంస్థ తరఫున గూడూరు ప్రజలకు మరియు పట్టణం అందరూ ప్రజలకు కూడా ఇదే విధంగా సాధించండి. 2015 అందరికీ బాగుండాలని కూడా మేము కోరుకుంటున్నాము. గూడూరు పట్టణ ప్రజలకు స్ఫూర్తి సేవా సమితి ద్వారా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ స్ఫూర్తి సేవా సమితి ఏర్పాటు చేయడం 4 నెలల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి ఈ స్ఫూర్తి సేవా సమితి ద్వారా ఈ 2014-15 సంవత్సరంలో 9 పాయింట్లు వచ్చినటువంటి 10th క్లాస్ విద్యార్థులకు మొట్టమొదటిసారిగా ఫైళ్ళు, ప్యాడ్లు ఈ సేవా సమితి ద్వారా అందజేయడం జరిగింది. గూడూరు పుర చైర్పర్సన్ పునకా దేవసేనమ్మ, పారిశ్రామికవేత్త పునకా శివకుమార్ రెడ్డిని గూడూరు పట్టణ మరియు గ్రామీణ కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పునకా దంపతులచే వారు కేకును కట్ చేయించారు.
గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు పారిశ్రామికవేత్త పనకా శివకుమారెడ్డి, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ హాజరై కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మనపాటి రవీంద్రబాబు, అసోసియేషన్ ప్రతినిధులు గజానంద, చిరంజీవి, మొన్న కౌన్సిలర్ భాను, కోదండయ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ కేక్ కటింగ్ కింద ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 2015 సంవత్సరం అందరికీ సమస్యలు లేకుండా సంతోషకరమైన సంవత్సరంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. వెల్ఫేర్ అసోసియేషన్ గూడూరు టౌన్ అండ్ గూడూరు డివిజన్ ఇద్దరం కలిసి సంయుక్తంగా ఈ 2015 జనవరి 1 ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేసాము. చాలా సంతోషం. అందరూ వచ్చారు. చైర్పర్సన్ గారు, పనకా శివకుమార్ రెడ్డి గారు, శ్రీనివాస రెడ్డి గారు వీళ్ళందరూ వచ్చారు. చాలా సంతోషం. మునిగిరీశం వచ్చారు. చాలా సంతోషంగా ఉంది. గూడూరు పట్టణంలోని వివేకానంద రోడ్లో ఉన్న స్వస్థత ప్రార్థనా మందిరంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. అనంతరం దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ శ్రీపురం స్వర్ణలత, పాస్టర్ ఏలియా పాల్గొన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. 19 సంవత్సరాల నుంచి నేను, నా భర్త, నా కుటుంబాలన్నీ, నా బంధువుల కుటుంబాలన్నీ క్షేమంగా ఉన్నందువల్ల పేదలకు అన్నదానం చేయాలని నిశ్చయించుకున్నాను. నేను బ్రతికున్నంత కాలము నాకున్న దాంట్లోనే పేదలకు పంచి వాళ్ళ సంతోషాన్ని నేను చూడాలని నా ఆశ. నేను ప్రతి సంవత్సరం ఈ విధంగా జరపడంలో ఒక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే చాలా లక్షలున్న వాళ్ళు కూడా పంచలేని స్థితిలో ఉంటున్నారు. ఇప్పుడు డబ్బు శాశ్వతంగా చదువుకుంటున్నారు, కానీ మనసు అనేది రావట్లా. కానీ పేదవాళ్ళకి ఆ మనసు అనేది వస్తుందన్నమాట. మేము రిటైర్డ్ అయిపోయినా కానీ రిటైర్డ్ కాగితాల నుంచి మేము చేసేవాళ్ళం. రిటైర్డ్ అయినా కూడా ఎందుకు చేస్తున్నారంటే ఆ ఆనవాయితీ అనమాట. ప్రతి సంవత్సరం వాళ్ళు పేదవాళ్ళు నా కోసం కాసుకొని ఉంటారు. ఆ తల్లి ప్రతి సంవత్సరం మాకు పెడుతుంది కదా, అక్కడికి వెళ్ళాలి మేము, ఆ అమ్మ ఇస్తుంది అని చెప్పని. కానీ మాకు మా స్తోమత తక్కువైనా కానీ మాకున్న దాంట్లో పెట్టేదని మేము నిశ్చయించుకున్నాము. పేదలందరూ సంతోషంగా ఉండాలని, అందరితో కలిసి ఈ విధంగా సంతోషంగా తిని వాళ్ళందరూ సంతోషంగా ఉంటే మాకు ఒక ఆనందాన్ని కలిగిస్తారని, నా యేసయ్య మా పట్ల చేసిన అద్భుత కార్యాలు, మా అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి, మా ఆరోగ్యాన్ని బట్టి ఆయన ఆయుష్ మాకు ఇస్తున్నాడు. కాబట్టి కృతజ్ఞతగా ఇటు పేదలకు అన్నదానం చేయడం అనేది మాకు ఆనవాయితీ. గూడూరు పట్టణంలోని ప్రాస్పుర పాఠశాలలో నూతన సంవత్సరం సందర్భంగా విద్యార్థులచే కేకును కట్ చేయించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అలాగే పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో జరిగిన వేడుకల్లో కరెస్పాండెంట్ దశరథ రామిరెడ్డి, రొటేరియన్లు బివి కృష్ణయ్య, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. Thank you, sir. Thank you, madam.
గూడూరు పట్టణంలోని రాజావీధి ప్రాంతంలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొత్త సంవత్సరం వేడుకలు ఘనంగా జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తులందరికీ నమస్కారం. ఈరోజు మీకు తెలుసు 2015 న్యూ ఇయర్ ఆంగ్ల సంవత్సరాది. దీంతో పాటు మనకు వైకుంఠం ఏకాదశి కూడా కోయిన్సైడ్ అయింది. అందువల్ల ఈరోజు ఇక్కడే కాదు, తిరుమల వైకుంఠం మీకు తెలుసు, తిరుమల మన కలియుగ వైకుంఠం అంటారు. అక్కడ తిరుమలలో అయితే ఈరోజు దగ్గర 2 లక్షల మంది వెయిట్ చేస్తున్నారు శ్రీవారి దర్శనం కోసం. ఈరోజు దర్శనం చేసుకుంటే చాలా మంచిది, విష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైంది ఈరోజు వైకుంఠ ఏకాదశి. కాబట్టి మన ఈ గూడూరులో కూడా మీరు చూస్తున్నారు, ఈరోజు పొద్దున్న నుంచి ఇదే మాదిరి ఉంది. ఆల్మోస్ట్ ఎక్కడ తిరిగిలేదే లేదు, వస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా. కాబట్టి భక్తులందరూ వీలైనంత మటుకు మేము రిక్వెస్ట్ చేశాం, క్యూలో కూడా నిలబడి వాళ్ళందరూ దర్శనానికి పోతున్నారు. కాబట్టి భక్తులందరికీ ఇక్కడ ఈ క్యూ ఇవి మెయింటైన్ చేసిన మన వాలంటీర్స్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. గూడూరు పట్టణంలోని కోర్టులో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా జడ్జి గురప్ప కేకును కట్ చేశారు. అనంతరం నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్జీలు, న్యాయవాదులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ 2011 సంవత్సరం సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే సంవత్సరం. ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని విభజన చేయడం జరిగింది 2014 సంవత్సరం. అది మనకు అత్యంత బాధాకరమైన విషయమైనా కూడా దాన్ని ఎంతో మనం దాన్ని చేసి దాన్ని ఈ విధంగా విభజించడం వల్ల ప్రతి ఒక్కరికి ఒక మనస్తాపం చెందిన సంవత్సరంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇచ్చేసిన గూడూరులో మనం ఈ కోర్టు శాంక్షన్ అయింది. మామూలుగా అంతా ప్రారంభం చేశాం కానీ సంతృప్తిగా అయితే లేదు. ఎందుకంటే కేసులు అయితే డిస్పోజ్, ఎందుకంటే
ఏ కారణం చేత అయితే ఈ కోర్టు స్థాపించబడిందో అది పూర్తిగా సంపూర్ణంగా జరగడం లేదు. మీరందరూ కూడా సహకారంతో, ఎందుకంటే మీరు అడ్వకేట్స్, మేము జ్యుడిషియల్ ఆఫీసర్స్, ఇది కూడా ధ్యేయం ఏంటంటే తొందరగా కేసులు పరిష్కారం చేయాలి. కాబట్టి 2015లో మనం అందరూ కూడా కక్షిదారులకి మంచి న్యాయం చేయాలని కోరుకుంటూ 2014 వీటిలో చెప్తూ 2015లో మళ్ళా మనం ఈ కోర్టుని స్థాపించామగా మనకి 2015లో కోర్టు భవనాలు, మన మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు, తర్వాత ఏడీజే కోర్టు భవనాలు కూడా శాంక్షన్ అయినాయి. తర్వాత రెసిడెన్షియల్ క్వార్టర్స్ కూడా శాంక్షన్ అయ్యాయి. కాబట్టి 2015లో ఆ 4 భవనాలు ప్రారంభోత్సవం కావాలని కోరుకుంటూ ఈ 2014 వీటిలో చెప్తూ 2015లో కూడా సంతోషంగా విధంగా జరగాలని కోరుకుంటూ వివరించుకుంటాం. Members of the board, class members and educators, good evening to all of you. 2014 మాకైతే స్పెషల్ మెడికల్ అయితే ఎందుకంటే మేము కొత్తగా వచ్చేసాం కాబట్టి కొత్తగా కానీ ఉంది మంచి రిజల్ట్ వచ్చారు మాకైతే. 2015లో కూడా మంచి గుడ్ డెసిషన్స్ తీసుకోండి. The best decision that I said is have to justice to the poor people, especially ఎడ్యుకేటర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే. ఎందుకంటే ఒక మంచి రిచ్ పర్సన్కి మనం ఒక టెస్ట్ చేసి పెట్టేస్తే మనకి ఎంత తీసుకోవాలో ఇచ్చేసి వెళ్ళిపోతాడు. బట్ పూర్ పర్సన్ అయితే మాత్రం ఒక 10 times పబ్లిసిటీ ఇస్తారు ఎడ్యుకేటర్. ఇప్పుడు కూడా సోషల్లో ఎడ్యుకేటర్ కావాల్సిన కూడా పబ్లిసిటీ ప్రతి ఒక్కళ్ళు ఒక లేడీ జర్నీ అయినా చేయాలి. దట్ ఈస్ మై విష్ ఆఫ్ ఇయర్ 2015. మంచి డిస్పోజల్స్ ఇచ్చేసి మాకు స్టేట్మెంట్స్ వస్తాయి ప్రతి మంత్ కానివ్వండి, ప్రతి ఇయర్ కానివ్వండి, అట్లా కానీ. గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్లో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొత్త ఏడాదిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. పురుషోత్తమము ఎడయకవయ్యా కోనేటిరాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో ఆలయంలో ఉన్నటువంటి మూల విరాట్ శ్రీనివాసమూర్తిని దర్శనం చేసుకుంటున్నారు భక్త బృందం. అది కాకుండా ఈరోజు వైకుంఠ ఏకాదశి రోజున ఒక భక్తులు శ్రీవారికి వెండి కిరీటం సమర్పించడం జరిగింది. అది ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒక భక్తుడు భగవంతుడు సమర్పించినటువంటి కానుక. జై శ్రీమన్నారాయణ. గూడూరు పట్టణ సమీపంలోని సాయిబాబా మందిరంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు. నీ పదమున ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణా. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ. ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా, ఏ జీవమైన భావమైన నీవేగా. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. నీవు లేని చోటు లేదు సాయి, ఈ జగమే నీ ద్వారకామాయి. సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమునా, మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ.
పట్టణంలోని పటేలి వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయంలో లక్ష తులసి పూజ వైభవంగా జరిగింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జరిగిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరులోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని ఉత్తర దిక్కున అలంకరించారు. భక్తులు పాల్గొని చెన్నకేశవుడిని దర్శించుకున్నారు. మనుబోలులోని విష్ణు దేవాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఉభయకర్తగా పెనుబర్తి సుధాకర్ వ్యవహరించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని వాలయానంద స్వామి, ప్రసన్న వెంకటేశ్వరు, అలగనాథుడు, చెన్నకేశవుడు స్వామివార్లను వైభవంగా ఊరేగించారు. ఆయా ప్రాంతాల్లో స్వామివార్లను ప్రజలు దర్శించుకున్నారు.
చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూర్లో వెలసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముత్యాల చీరలో భక్తులకు దర్శనమిచ్చారు. చింతవరం గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొన్నారు. ఇచ్చారా మీ అమ్మవారికి ఇచ్చానా వాళ్ళు ఇచ్చారు ఈరోజు జరగ వాళ్ళు మాత్రం ఈరోజు అడిగి వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అంతే. ఎంకల్ బయట మా యాడ సీనా సీనా వచ్చినాడు అడుగు వచ్చిన వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఏడాదిలో అందరూ ఆనందంగా గడపాలి. కలిసిన అతిథులతో టీడీపీ నేత పనకా శివకుమార్ రెడ్డి, చైర్పర్సన్ పనకా దేవసేనమ్మ. గూడూరు R&B అతిథి గృహంలో నూతన సంవత్సర వేడుకలు. కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే పాసిన్ సునీల్ కుమార్. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినిసులు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle.